హాయ్ అండి. ఈరోజైతే నేను క్యారమిల్ బ్రెడ్ పుడ్డింగ్ అది చూపిస్తున్నానండి. దానికోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒక 50 గ్రాముల చక్కెర వేసుకొని మనం క్యారమిల్ రెడీ చేసి ఒక బౌల్లో పోసేసుకోవాలండి. బౌల్లో పోసిన తర్వాత అది చల్లారుతూ ఉంటుంది. నేను ఒక 5 బ్రెడ్ పీసెస్ తీసుకున్నానండి. సైడ్ బ్లాక్ పార్ట్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా వేసి ఒక మిక్సీ జార్లో వేసుకున్నానండి. దాంట్లో కొంచెం సాల్ట్, 2 స్పూన్లు చక్కెర పొడి వేసుకున్నాను. మీరు చక్కెర అయినా వేసుకోవచ్చు. కొంచెం ఒక హాఫ్ స్పూన్ వెనిలా ఎసెన్స్, 2 ఎగ్స్ వేసుకున్నానండి. వేసేసుకొని మనం గ్లాస్ పాలు అంటే 200 మిల్లీగ్రాములండి, పావుసరి కన్నా తక్కువ ఉంటాయి, 200 గ్రాములు అయితే పోసుకున్నాను. అవి పోసుకుని మిక్సీ పట్టేసి మెత్తగా దాంట్లో ఏదైనా నలకలు అవి ఉంటాయి అనుకుంటే మనం ఇట్లాగా జల్లెడ పట్టుకోవాలండి. పట్టేసి దాంట్లో పోసేసుకోవాలి. క్యారమిల్ దాంట్లో పోసి ఒక బౌల్ అయితే స్టవ్ మీద పెట్టుకున్నానండి. దాంట్లో ఒక వాటర్ పోసేసుకొని ఒక స్టాండ్ అనేది పెట్టుకుని దాని మీద పెట్టేసి మూత పెట్టేయాలండి. అది కుక్ అవుతుంది. 10-15 నిమిషాల్లో అయిపోతుందండి. మనం మధ్యలో చూసుకుంటూ ఉంటే ట్రూత్ విత్ ఉంటుంది కదండి, మనం దాన్ని పెట్టి చూసుకుంటే మనకు తెలిసిపోతుంది. స్పూన్ అయినా పెట్టి చూసుకోవచ్చండి. తర్వాత దించేసుకొని చల్లారిన తర్వాత మనం ఇట్లాగా బాల్ వేసుకోవచ్చండి. ఇది చాలా స్మూత్గా జెల్లీగా ఉంటుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, ఎంజాయ్ చేస్తారండి. మీకు కట్ చేసి కూడా చూపిస్తున్నాను. ఇదండి ఈరోజు